వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఉండేటట్టు చర్యలు తీసుకుంటున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ ఎండీ జితేష్ వి పాటిల్ అన్నారు. మహబూబ్ నగర్లో విజిలెన్స్ ఏపీటీఎస్పీఎస్ భవన నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని పట్టణాల్లో మెరుగైన విద్యుత్ సరఫరాను అందించేందుకు అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని ఆయన స్పష్టం చేశారు. మహబూబ్ నగర్ పట్టణానికి అవసరం ఉన్న అన్ని మెటీరియల్స్ గురించి టీజీఎస్పీడీసీఎల్ సంస్థ పూర్తి అందుబాటులో తీసుకొచ్చి ఇంకా నెట్వర్క్ కి ఇంప్రూవ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజు చాలా విషయాల మీద రిక్వైర్మెంట్స్ మీద ఇంకా స్పష్టత ఇచ్చారు. సో తప్పకుండా అది మేము టేకప్ చేస్తాము. యాంటీ పవర్ థెఫ్ట్ స్క్వాడ్ అని ఒక మా దగ్గర వింగ్ ఉంటుంది. సో అందరికీ మంచి సేవలు అందిస్తూ క్వాలిటీ పవర్, నాణ్యత ఉన్న విద్యుత్ సరఫరా చేసే ఉద్దేశంతో పాటు ఇంకా ఎక్కడైనా లోపాలు జరుగుతున్నాయో దానికి సరి చేసుకోవడానికి కూడా ఈ భవనం ద్వారా మన పోలీస్ దీని ద్వారా మంచిగా సేవలు అందించగలుగుతారు. పవర్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగింది. అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుంది. కొత్త గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ వస్తా ఉన్నాయి. ఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని వస్తాయి. ఈ 2.5 సంవత్సరాల్లోనే జరిగిన ప్రగతి ఇది. ఇంకా రాబోయే 2.5 సంవత్సరాల్లో ఇంతకు రెట్టించిన ఉత్సాహంతో మేమందరం కూడా పనిచేస్తాం. పవర్ కన్జంప్షన్ పెరుగుతూ ఉంది కాబట్టి జనరేషన్ కూడా మనం పెంచుకోవాలి. మనం ఉన్న నెట్వర్క్ను స్టెబిలైజ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి, కొత్త టెక్నాలజీని వాడుకోవాలి. ఇవన్నీ కూడా మన ఎస్పీడీసీఎల్ నుంచి చాలా ముందు చూపుతోటి పనులు జరుగుతూ ఉన్నాయి.